చాలామంది ముఖ్యమంత్రులను చూసా. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి, ఇంత మూర్ఖత్వపు పిచ్చి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి బాధపడ్డాం. రాష్ట్రం చాలా ఒడికిదుడుకుల్ని ఎదుర్కొంది. ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి విడిపోయినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం భాగంగా ఉన్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు త్యాగం చేసి గట్టిగా పోరాడి తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలని ప్రాణాలు అర్పించిన తర్వాతనే మనకు ఒక తెలుగు రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు కేంద్రంగా ఆ రోజు పరిపాలించి అదేవిధంగా తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది ఆంధ్రప్రదేశ్తోనే. హైదరాబాద్లో ఉన్నాం. మళ్ళీ ఈరోజు 2 రాష్ట్రాలుగా మనం విడిపోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ యొక్క జర్నీలో మీరు చూస్తే రాష్ట్రం చాలా నష్టపోయిందని నేను బాధపడ్డాను. హైదరాబాద్ నగరాన్ని పార్టీ అక్కడే పెట్టాం. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం వచ్చి ఈ సంవత్సరానికి కూడా ఒక విశిష్టత ఉంది. రేపు మార్చి 29కి 40 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ప్రారంభమై పెట్టి. అదే సమయంలో 2023కి మన నాయకుడికి 100 సంవత్సరాలు వస్తుంది. ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి యుగ పురుషుడి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాల్ని మనం చేసుకోబోతున్నాం. ఇలాంటి సందర్భంలో ఆ రోజు మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో కానీ ఎక్కడ అభివృద్ధి చూసినా అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ తప్ప ఇంకొకరు కాదు. అది స్పష్టంగా ప్రజల హృదయాల్లో ఉంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి చేసినటువంటి డ్యామేజ్, తిరిగి రాష్ట్రం కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది, చాలా సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఈరోజు మనందరం చూస్తున్నాం 22,945 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మన విభజన జరిగిన తర్వాత ప్రజల సహకారంతో, మీ అందరి యొక్క సహకారంతో ఆ రోజు మనం ఎక్కడ ఏ సమస్య లేకుండా అందరికీ ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం పెట్టలేదు. వ్యవసాయ రంగం ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శంగా 5 సంవత్సరాలు మనం తీర్చిదిద్దాం. ఇంకొక పక్కన ఎక్కడ కూడా ధరలు పెరగకుండా, ట్యాక్సులు పెంచకుండా, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాలు చేశాం. ఇండ్లు నిర్మాణం కానీ టిట్కో తరపున పెద్ద ఎత్తున పేదవాళ్లకు ఆస్తి క్రియేట్ చేయడంలో మనం ముందుకు పోయా. ఒక్కొక్కటి కాదు, 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ పూర్తి చేశాం. అమరావతికి రూపకల్పన చేశాం. 2 లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చేది. ఇంకొక పక్కన పోలవరం 71% పూర్తి చేశాం. కోర్టులో లిటిగేషన్స్ అన్ని కూడా క్లియర్ చేసి, ఇంకొక పక్క 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. కియా మోటార్ దగ్గర నుంచి, హెచ్సిఎల్ దగ్గర నుంచి, హీరో మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకొచ్చాం. 5 లక్షల మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాం. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. అన్నీ చేశాం. ఈ 3 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక్క పని కాలేదు. ఈరోజు డెట్ మాత్రం, అప్పులు మాత్రం 7 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 60 సంవత్సరాలుగా 2019 నాటికి 3,14,000 కోట్ల రూపాయల అప్పులుంటే ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంటే 7 లక్షల కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్ చేస్తూనే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు చేయాలి.
ఎంత కష్టమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్జిఓస్ కూడా తెలంగాణ ప్రభుత్వం సర్ప్లస్ రెవెన్యూ ఉంటే వాళ్ళు 43% ఇచ్చారంటే ఫిట్నెస్ వాళ్ళు ఒకటే అడిగారు, సార్ వాళ్ళు ఇచ్చారు మీరు కూడా ఇవ్వాలంటే ఇక్కడే అశోక్ బాబు ఉన్నాడు, నేను ఒకటే చెప్పాను, పర్వాలేదు కష్టపడదాం, మీరు కూడా సహకరించండి, నేను తెలంగాణతో సమానంగా ఫిట్నెస్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 40% ఇవ్వలేదు, అలాంటిది ఇచ్చాం. ఈరోజు మనం చూస్తామంటే ఇవే కాదు, ట్యాక్సెస్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ధరలు విపరీతంగా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, గ్యాస్ కూడా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు అయితే సంక్రాంతి కూడా జరుపుకోదనే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ట్యాక్స్ ఆర్టీసీ రేట్లు కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కానీ, మున్సిపల్ ట్యాక్సెస్లు ఇన్ని వేయించని కూడా మనకు తెలియదు. కడాన హౌస్ ట్యాక్స్ వేశారు, అది కూడా ప్రాపర్టీ ఏ విధంగా అయితే వాళ్ళ వాల్యుయేషన్ దాన్ని బట్టి హౌస్ ట్యాక్స్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకొచ్చారు. కడాన గార్బేజ్ మీద చెత్త పైన కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్ రెడ్డి ప్రభుత్వం. చెత్త మీద నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, ఏమనాలి నాకైతే అర్థం కాల. ఒకవేళ మంత్రి ఒక మహానాయకుడు, గొప్ప నాయకుడు, సీనియర్ నాయకుడు, ఎవరైనా చెత్త పన్నుకు కానీ ట్యాక్స్ కట్టకపోతే ఆ చెత్త తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏమంటున్నాడు, అదే ఆయన ఇచ్చే ఉపన్యాసం. ఏం చెప్పారు మీరు? పేదవాళ్ళని ఆదుకుంటామన్నారు, పేదవాళ్ళకి స్వర్గం చూపించారు. ఈరోజు పన్నుల భారంతో, ధరల పెరుగుదలతో పేదవాడి నడ్డి విరిగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు మీరున్నారా? మరుగు దొడ్డిపైన పన్ను, లేకపోతే చెత్త మీద పన్ను, ఎక్కడ చూసినా కడాన మీరు ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఓటీఎస్ పైన. జగన్ రెడ్డి పుట్టక మునుపు ఇచ్చిన ఇండ్లకు ఇప్పుడు ఓటీఎస్ ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లోనే మన సింబల్లో కూడా ఉంది, ఇండ్లు కట్టించాలి, పక్కా గృహ నిర్మాణం ఉండాలి, పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదని ఆ రోజు ఆయన ఆలోచించి పక్కా ఇళ్లు కడితే ఆ ఇండ్లకు ఇప్పుడు ఓటీఎస్ ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి. ఇలాంటివన్నీ వేస్తే ఏ విధంగా పేద ప్రజలు బాధపడుతున్నారన్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఒక కేసు పెట్టేయడం, వాళ్ళనైతే జైల్లో పెట్టేయడం, ఇవి చాలా దారుణంగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మనం టిట్కోలో ఇండ్లు కట్టాం, ఓసారి బాధ ఆవేదన కూడా ఉంది నాకు. వన్ ఆఫ్ ది బెస్ట్ హౌసింగ్ దేశంలో నేను చెప్పగలుగుతాను. ఎక్కడ ఎవరూ కట్టని విధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా మధ్యతరగతికి ఇళ్లు కట్టిస్తారో, పెద్దవాళ్ళకి ఇళ్లు కట్టిస్తారో దాంతో సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పేదవాళ్లకు ఆస్తి క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇల్లే కాదు, ఒక ఆస్తి, ఒక భరోసా ఇచ్చాం. అలాంటివి 2,65,000 ఇండ్లు వివిధ స్థాయిల్లో రెడీ అయిపోయింటే అవి ఇవ్వడానికి ముఖ్యమంత్రికి మనసు రాకుండా నిరుపయోగంగా పడున్నాయంటే ఎంత దుర్మార్గం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులైతే ఇంకా చితికిపోయారు, మామూలుగా కాదు, అన్ని కార్యక్రమాలు పోయినాయి. నిన్న కూడా మీరు చూస్తే అన్ని కూడా ఫేక్ ముఖ్యమంత్రి. ఈ పార్టీ అబద్ధాల కోరు, ఏది మాట్లాడినా ఒక్క మాట కూడా వాస్తవం మాట్లాడరు. ప్రధానమంత్రి 6,000 రూపాయలు ఇస్తే వీళ్ళు 7,500 రూపాయలు ఇచ్చి 12,000 రూపాయలు, 12,500 ప్రామిస్ చేసి 7,000 రూపాయలు వీళ్ళు పెట్టి మొత్తం 13,500 రూపాయలు మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారంటే కనీసం పబ్లిక్ అసహించుకుంటారు, రైతులు అసహించుకుంటారనే ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి లేదంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. మనం ఇచ్చిన పింఛన్ని 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1,000 రూపాయలు చేశాం, తర్వాత 2,000 రూపాయలు చేశాం,
మనం వచ్చుంటే ఇప్పటికి 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. అలాంటి 2,000 రూపాయలు కూడా ఆయన ఇచ్చారని చెప్పుకుంటున్నాడంటే సిగ్గు కూడా లేకుండా, ఈ మాత్రం కూడా అబద్ధాలు చెప్పాలంటే మనుషుల్లో బెరుకు కూడా లేదు. అంటే ఎలాంటి మనుషులు నాకైతే అర్థం కావడం. అలాంటివి ఇంకా నువ్వు మంచి పనులు చేసి చెప్పుకోవచ్చు, కానీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అన్ని వ్యవస్థలు, ఒక వ్యవస్థ కాదు, 1,000 రూపాయలు పైబడితే మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు, అందరికీ ఆరోగ్యశ్రీ ఇస్తానని మాట్లాడాడు. 1,000 రూపాయలు కాదు, ఏ హాస్పిటల్కి పోయినా మందులు కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్లో మందులు లేవు. కడాన నిన్న మొన్న మీరు చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పేదవాళ్ళు, గిరిజనులు ఉండే ప్రాంతంలో ప్రాపర్గా డెలివరీ చేయలేని పరిస్థితి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నిలిచిపోయే పరిస్థితి, అంబులెన్స్లు పనిచేయలేని పరిస్థితి. ఇది విచిత్రమైన పరిస్థితి. హెల్త్ మొత్తం నాశనమైంది. మొత్తం కోవిడ్ వల్ల ఒక బాధ అయితే, ఇంకో పక్క ఇది వచ్చి మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చారు. ఎడ్యుకేషన్ కూడా భ్రష్టు పట్టించారు. ఎప్పుడు కూడా మానవ వనరుల అభివృద్ధి కోసం ఆరోగ్యం, విద్య చాలా ముఖ్యం. ఈరోజు ఎడ్యుకేషన్ చూస్తే మాయమాటలు చెప్పాడు. ఏదైతే ఆ రోజు మనం అంతా కూడా వ్యతిరేకిస్తున్నామంటే ఇంగ్లీష్ అని, ఇంగ్లీషే తిండి పెడుతుందని చెప్పి మాట్లాడాడు. నేను చాలాసార్లు చెప్పాను, అదే వాస్తవం అయితే అమెరికాలో ఉండే అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలి, లండన్లో ఉండే, ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. అక్కడే ఇంగ్లీష్ పుట్టింది, కానీ వాళ్ళకి రాలా, తెలుగు వాళ్ళకు వచ్చాయి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో చదివిన వ్యక్తులు విదేశాల్లో, అన్ని దేశాల్లో సెటిల్ అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విజన్ అని చెప్పి మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. నాలెడ్జ్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, భాష వల్ల కాదు. కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళ వల్ల కాదు. ఎవరైతే గ్రాస్ రూట్లో ఎలిమెంటరీ స్కూల్లో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకు ఒక ఫైర్ ఉంటుంది, వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది, చొరవ ఉంటుంది, చదువుకోవాలని ఒక పట్టుదలతో ముందుకు పోయారు. ఇంకో పక్క అందులో కూడా అవినీతి. మీరందరూ కూడా ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. నాడు నేడు పెట్టారు, బిల్డింగ్లు కడతా ఉన్నారు, లేకుంటే మోడిఫికేషన్ చేస్తా ఉన్నారు, ఎన్నో చెప్పేశారు. పెయింట్లు వేశారు, ఫర్నిచర్ మారుస్తామన్నారు. మొత్తం కూడా మీరు చూస్తే అక్కడుండే ఇటుకలు, లేకపోతే అక్కడ మేషన్ వర్క్ తప్ప అక్కడవన్నీ సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ చేసి ఇక్కడి నుంచి పంపించి దాంట్లో కూడా కమిషన్లు, నాసిరకం పనులు చేసి కమిషన్లు కొట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు 2వ తరగతి వరకు అంగన్వాడీలు కలిపేస్తారు, ఎలిమెంటరీ స్కూల్ క్లోజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళని హై స్కూల్ పంపిస్తున్నారు. అంటే ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నాం. మీకు దూరదృష్టి ఉందా? ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక్క టీచర్ని మీరు రిక్రూట్ చేయకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి కడాన మనం ఇచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ లేకుంటే విదేశీ విద్య కానీ మొత్తం నాశనం చేసి పేద పిల్లల్ని చదివించలేని పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అన్ని కాలేజీలు మీరు ఒక్క గుర్తుపెట్టుకోవాలి, మనం ఉన్నప్పుడు క్వాలిటీ ఉండేది, అన్నిటిని కూడా నాశనం చేశారు. వీళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవాలి, పేద పిల్లలు మాత్రం స్కూల్లో టీచర్లు కూడా లేకపోతే చదువుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది కోలుకోలేని దెబ్బ. నేను ఒకటి చెప్తున్నా మీకు, ఆ రోజు విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం, ఐటీ ఇంట్రడ్యూస్ చేశాం, చాలామంది చదువుకొని విదేశాలకు వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయట వచ్చాయంటే ఆ రోజు మనం చూపించిన చొరవ, ఉపాధి కల్పనకు మనం శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మీరు ఇసుక ఇప్పటికి కూడా చూస్తున్నాం. ఆ రోజు ఏం చెప్పాడు? ఫ్రీగా ఇసుక తీసుకుపోతా ఉంటే, ఉచితంగా ఎక్కడైనా సరే తీసుకుపోతా ఉంటే అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన ఈ పెద్ద మనిషి ఈరోజు 5 రెట్లు రేటు పెరిగింది,
కానీ ఎక్కడ కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ ఇసుక వేరే రాష్ట్రాల్లో దొరుకుతుంది తప్ప మనకు మాత్రం దొరికే పరిస్థితి లేదు. ఇంకో పక్క నిన్నే మీరు చూశారు, పండుగ రోజున 124 కోట్ల రూపాయలు ఒక రోజే మద్యం తాగారు మన వాళ్ళు. వస్తానే నాసిరకం బ్రాండ్లు పెట్టాడు జగన్ రెడ్డి బ్రాండ్లు. చాలా మంది బాధపడ్డారు, ఇవి తాగితే మా ఆరోగ్యం ఏమవుతుంది, అనారోగ్యం పాలవుతున్నాం. అయినా కూడా తాగుడుకు అలవాటు పడ్డాం కాబట్టి తాగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. కడాన డిస్టిలరీస్ కూడా వీళ్ళకే కావాలి, హోల్సేల్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళకే కావాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా కిరాణా కొట్టు టీ కొట్టు పోతే ఆన్లైన్లో పేమెంట్స్ ఉన్నాయి, కానీ బ్రాందీ షాపుల్లో పేమెంట్స్ లేరు. ఏంటి చిదంబరం రహస్యం అంటే డబ్బులు కలెక్ట్ చేయాలి. ఒకసారి ఆన్లైన్లోకి వస్తే అకౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి, కాబట్టి ఆన్లైన్లో రాకుండా ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగస్తులైతే ఈరోజు 5వ తారీఖు, ఈరోజు కూడా జీతాలు రాలా, ఈరోజు కూడా పెన్షనర్స్కి పెన్షన్ లేదు. కడాన పిఆర్సీ పోయింది, అదే మరి సిపిఎస్ పోయింది. కడాన వీళ్ళకి ఇచ్చే డిఏలు ఇవ్వడం లేదు. నాకు అనుమానం రేపు రాబోయే రోజుల్లో వీళ్ళ ఒక ప్రావిడెంట్ ఫండ్ కానీ అవి కూడా ఉంటాయా లేదో అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పెన్షన్లు కూడా రాని పరిస్థితి తీసుకొస్తారు, దానిపైన కూడా మొత్తం వాడేసి. కడాన కాంట్రాక్టర్లు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్కి ఒక విశిష్టత ఉంది. దేశంలో ఏ పనులు జరిగినా మేజర్ వర్క్లన్నీ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లే చేశారు. అప్పుడే మనం ఎన్ఏసీ పెట్టాం. అదే మరి కాంట్రాక్టర్స్ని దేశమంతా కూడా చేయడం కోసం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి అక్కడే ఒక ఎగ్జిబిషన్ కానీ అదే మరి ట్రైనింగ్ కానీ ఇవన్నీ పెట్టి అప్పట్లోనే వర్క్ మీద 0.5% 1%, 1% ఆఫ్ మనీ కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని వెల్ఫేర్ కోసం డెవలప్మెంట్ కోసం మనం పెట్టాం. ఈరోజు అలాంటి కాంట్రాక్టర్లు అందరూ రోడ్డు మీద పడ్డారు, భిక్షాటం చేస్తున్నారు. మేము ఆస్తులు పోయినాయి, గ్యారంటీలు ఇచ్చాం, ఇంకేం మిగలలేదు, బ్యాంకులు కట్టలేకపోయాను, వాళ్ళు కూడా రోడ్డు మీద పడి భిక్షాటనం చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఒక్క వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి, అందరూ వ్యక్తులు దెబ్బతిన్నారు. ఉపాధి లేదు, కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ భవిష్యత్తు లేదని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతునే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, కరోనా వల్ల చాలా ఇబ్బంది పడ్డాం, కానీ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అయినా సరే రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా మళ్ళీ బతకచ్చు. కానీ జగన్ రెడ్డి వైరస్ మాత్రం ఒకసారి వస్తే ఇంకా మన పని అయిపోయినట్టే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారు, ఎంతమంది శారీరకంగా బాధపడ్డారు, ఎంతమంది మానసిక ఆందోళనకు గురయ్యారు. ఒక్క వ్యక్తి ఇంత దుర్మార్గాలు చేస్తారంటే అది అందరూ భయపడినా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మన శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. వాళ్ళు చూపించిన చొరవ, పోరాట పటిమ, ప్రలోభాలకు లోను కాకుండా అనునిత్యం వేధించిన, జైల్లో పెట్టిన, కేసులు పెట్టిన, ఆర్థికంగా చితగ్గొట్టిన, కానీ నా శవమైన తెలుగుదేశం పార్టీ జెండాతోనే ఇది చేస్తాను తప్ప నేను మాత్రం సరెండర్ కాను, లొంగనని నీతి నిజాయితీగా ఉన్న కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీకి ఉండడం ఒక వరంగా నేను భావిస్తున్నా. అయితే ఈరోజు మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం నాయకులు ఉన్నాం ఇక్కడ. నాయకుడు ధైర్యంగా లేకపోతే కార్యకర్తలకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఇబ్బందులు కూడా ఎక్కువ వస్తాయి. నాయకుడు ధైర్యంగా ఉంటే, సమర్థవంతంగా ఉంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ కంట్రోల్లోకి వస్తారు. వాళ్ళు ఇన్ని తప్పులు చేసి కనీసం ఇంట్లో నుంచి బయట రావాలంటే భయపడాల్సిన వ్యక్తులు
ఇంకా ఇష్టానుసారంగా ఏమైనా చేసి మేము ముందుకు పోతామని ఆలోచన వచ్చిందంటే వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కోరాలనుకున్నాను. ఈ సంవత్సరం చాలా ముఖ్యం. మనం కొన్ని ప్రోగ్రాంలు కూడా ఇచ్చాం. గౌరవ సభ ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఆ గౌరవ సభలో స్థానిక సమస్యలన్నీ చర్చించి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాళ్ళకుండే దైనందిక ఇబ్బందులు వాళ్ళకున్నాయి. డే టు డే అనేక సమస్యలు. రెండోది వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. వాళ్లకు ఉంటే బంధువర్గమో గ్రామస్తులు ఉన్నప్పుడు గ్రామస్తులుగా ఒక గ్రామం పైన కేసులు పెడతా ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అరాచకాన్ని ఎదుర్కోవాలంటే 3 ప్రధానమైనటువంటి విషయాలు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి ఉత్సవాలు, అదే సమయంలో ఈ 1 ఇయర్ తర్వాత ఎలక్షన్స్ ఇయర్. ఏమి చేసినా ఈ 1 ఇయర్లో ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలన్నీ వారిని ఎడ్యుకేట్ చేస్తూనే వారి సమస్యల పట్ల సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం వాళ్ళందరికీ కూడా దగ్గరుండాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా సంస్థాగత విషయాల్లో నేను చాలా సీరియస్గా కూడా తీసుకున్నాం. ఇప్పుడే మనం రివ్యూ చేసుకుంటాం. 92% గ్రామ కమిటీలు వేసుకున్నాం. 70-75% పైనే మండల కమిటీలు వేసుకున్నాం. ఇది 100% చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం 20 అనుబంధ సంస్థల్ని పై నుంచి కింది వరకు కూడా ఎక్కడెక్కడ రిలవెన్స్ ఉందో గ్రామ స్థాయి వరకు కానీ మండల స్థాయి వరకు కానీ లాస్ట్ యూనిట్ స్థాయి వరకు అనుబంధ సంస్థలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకు ఒక నాయకత్వం రావాలంటే ఎక్కడో ఇక్కడ వాళ్ళకి పొజిషన్ ఇస్తే రాణించే అవకాశం వస్తుంది. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఇచ్చే పదవులు పార్టీ పదవులే. ఆ పదవులపై వాళ్ళకు కూడా నాయకత్వం వస్తుంది. మన పార్టీ ప్రతినిధిగా ఆ కులంలో కానీ ఆ మతంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ప్రజల తరపున పోరాడే శక్తినిచ్చినట్టు అవుతుంది, గుర్తింపించినట్టు అవుతుంది. ఇది కూడా అందుకనే మనం ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ 2 చేస్తూనే పార్టీ ఆర్గనైజేషన్ చేసుకుంటూనే ఇంకొక పక్క మన కమిటీలు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ కోసం క్లస్టర్ కమిటీ, యూనిట్ కమిటీ, బూత్ కమిటీ, 100 మందికి ఒకరిని ఇవన్నీ కూడా పెట్టుకుని ప్రజలకు దగ్గర కావడానికి, ప్రజలతో అనుసంధానం కావడానికి దీనికి కూడా మన శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం అందరం చూస్తే చాలా వరకు తెలుగుదేశం పార్టీ కొన్ని వర్గాలు పార్టీ పెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేసిన వర్గాలు ఉన్నాయి. ఆ విషయం కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సహకరించారు కాబట్టి ఆ వర్గాలతో మనం పర్వాలేదు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే మనం అదేవిధంగా ఎస్సీస్లో కూడా మాదిగాస్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, ముస్లిమ్స్ అప్పుడప్పుడు మనకు ఇబ్బంది వచ్చినా మనతో ఉండే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చాలా వరకు పాజిటివ్గా ఉన్నారు. అగ్రవర్ణాల్లో కొన్ని వర్గాలు వస్తున్నారు. కొన్ని వర్గాలు నిన్న మొన్న మనం చూస్తే చాలామంది ఈ ప్రభుత్వం యొక్క ప్రవర్తన వల్ల అసహనంతో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిన్న ఆర్య వైశ్య మహాసభ పెట్టుకొని వాళ్ళ సమావేశం పెట్టుకుని ఈ ప్రభుత్వ అరాచకాల నుంచి మన వాళ్ళని మనం కాపాడుకోవాలనే పరిస్థితి వచ్చిందంటే, పిలిపించే పరిస్థితి వచ్చారంటే ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టడం లేదు. అందుకనే ఇప్పుడు ఆ కులాలో మతాలో వాళ్ళు కూడా ఒకటైపోయి మనల్ని మనం కాపాడుకుందాం అనే పరిస్థితికి వచ్చారు. అయితే వాళ్ళందరికీ నాయకత్వం ఇవ్వాల్సింది మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ,
రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మీరు ముందుకు పోతున్నారు, కానీ స్వతహాగా మీరు కార్యక్రమాలు చేయడం లేదు. 2, ఎవరు మాట్లాడినా రాష్ట్ర పాలసీస్ పైన మాట్లాడుతున్నారు, కానీ స్థానిక నాయకుల అరాచకాలు, స్థానిక నాయకుల అవినీతి కార్యక్రమాలు, దోపిడీ కార్యక్రమాల్ని ఎండగట్టడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇంకా అవి కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ శాసనసభ్యుడిగా మీరుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అవినీతి చేస్తున్నారో ఆ అవినీతిని ఎండగట్టకపోతే మనం డిఫాల్టర్స్ అవుతాం. ఏ కారణమైనా కావచ్చు, తప్పు ఎవడు చేసినా తప్పును తప్పుగా మీరు చెప్పడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పులపైన ప్రజా చైతన్యం తేవడం తెలుగుదేశం పార్టీ బాధ్యత, ఒక అపోజిషన్ పార్టీ బాధ్యత. అలాంటివి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కాలంలో కొన్ని ప్రాంతాలు జోనలుగా కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రం అంతా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని జోన్స్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడ ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్లో ఆడొక ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరులో ఒక ప్రత్యేకమైన సమస్యలు, రాయలసీమలో కొన్ని సమస్యలు ఉన్నాయి, నెల్లూరు, ప్రకాశంలో సమస్యలు ఉన్నాయి. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం చర్చించుకోవడం కోసం ఈ సమావేశం పెట్టాం. ఈరోజు మనం చాలా స్పష్టంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తయారు చేసుకోవాలి. దాన్ని అందరం కూడా అమలు చేయాలి. రాష్ట్ర పార్టీ ఏం చేయాలి, రాష్ట్ర నాయకులు ఏం చేయాలి, జిల్లా నాయకులు ఏం చేయాలి. ఉదాహరణకు ఈరోజు పార్లమెంటరీ పార్టీ కమిటీలు మనం వేసుకున్నాం. దీనివల్ల పార్లమెంటు వారీగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అలాంటప్పుడు మనం కూడా పార్లమెంట్ కమిటీలు ఉంటే చాలా బాగా ఉపయోగపడతాయని వేసుకున్నాం. ఒకప్పుడు జిల్లా కమిటీలు ఉండేటివి, దీన్ని కూడా బేరే చేసుకోవాలి. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం పార్లమెంటు పార్టీని పెట్టుకుని జిల్లా నాయకులందరూ కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని జిల్లా అంతా ఐకమత్యంగా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి ఫలితాలు వచ్చాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవసరమైతే ఫార్మల్గా అనౌన్స్ చేసుకోవాలంటే చేసుకుంటాం, ఇన్ఫార్మల్గా చేసినా కోఆర్డినేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. రేపు 8వ తారీఖున మొత్తం రైతు సమస్యలపైన, ప్రొక్యూర్మెంట్ పైన, ధాన్యం ప్రొక్యూర్మెంట్ పైన 5-6 జిల్లాల్లో కేంద్ర నాయకత్వం నుంచి మనుషులు పంపించి, అక్కడ పంపించి, లీడర్స్ని పంపించి దానిపైన కూడా ఒక ఆందోళన కార్యక్రమాలు కానీ వాస్తవ పరిస్థితులపైన ఏ విధంగా చైతన్యం ఆలోచించి ఆ సమస్య పరిష్కారం కోసం మనం కృషి చేస్తున్నాం. అదే మరి 11వ తారీఖున నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపైన కనీసం సంక్రాంతి కూడా జరుపుకోలేని పరిస్థితి. మనం సంక్రాంతి కానుక ఇచ్చాం, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, అదే మరి రంజాన్ తోఫా ఇచ్చాం. ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కడాన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్ మనం పెడితే, అమ్మ క్యాంటీన్ తమిళనాడులో పెడితే, ఈరోజు కూడా ప్రభుత్వం మారినా అమ్మ క్యాంటీన్ పేరు మారలేదు, వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితికి వచ్చారు. కర్ణాటకలో క్యాంటీన్ పెడితే అది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఏం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు, కానీ మన దగ్గర మాత్రం ఈయన రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా కార్యక్రమాలు రద్దు చేశారు, సంక్షేమ కార్యక్రమాలు. అవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం. చర్చించుకున్న తర్వాత నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎవరైతే సమర్థవంతంగా పనిచేయాలనో సమర్థవంతంగా పనిచేసే పరిస్థితులు మీరు ఉండాలి, ధీటుగా పనిచేయాలి. మనం వాళ్ళపైన రాజకీయ యుద్ధం తప్ప లేకుంటే భౌతిక యుద్ధం కాదు మనం చేసేది. ఈ విషయం కూడా నేను స్పష్టంగా ఉన్నా. మనం చేసేది రాజకీయంగా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఎవరైతే ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నారో, ప్రజలకు ద్రోహం చేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎండగట్టే బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ 60 లక్షల
మంది కార్యకర్తలు ఉండే ఒక సైన్యం. ఒక మాట చెప్తే వాళ్ళు చేయగలుగుతారు, కానీ వాళ్ళకు నాయకత్వం ఎక్కడికక్కడ వహించవలసిన బాధ్యత, డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత, ఇబ్బంది వస్తే నేనున్నానని చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇటీవల కాలంలో మీరు చూస్తే నరేగా ఆ రోజు మనం డబ్బులు ఇవ్వలేకపోయాం. మన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని వేధించారు, ఇవ్వకుండా చేశారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చారు. కోర్టులో పోరాడాం, 70-80% డబ్బులు వచ్చాయి. ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. ఇవ్వమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దానిపైన కూడా మనం ఫైట్ చేస్తున్నాం. అది కూడా లాస్ట్ వ్యక్తికి నరేగా కానీ, నీరు చెట్టు కానీ ప్రతి ఒక్క పైసా వచ్చే వరకు పోరాడతాం. ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 18వ తారీఖున మెంబర్షిప్ కూడా చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్కి వస్తాం. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్లకు ఒకసారి మెంబర్షిప్ చేయడం, కమిటీలన్నీ కూడా ఎన్నికలు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు సంస్థాగతంగా చాలా బలంగా ఉంటాం. దానిపైన కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా సోషల్ మీడియా కూడా మనం ఫోకస్ చేయాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియానే కాకుండా మన కమ్యూనికేషన్లో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. దీన్ని మనం అడాప్ట్ చేసుకుని మన కింది వాళ్ళు కూడా తీసుకుపోగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ మీటింగ్లో మీరు ఇచ్చే ఆలోచనలు కానీ, మీరిచ్చే సూచనలు కానీ అవన్నీ తీసుకుని రాబోయే 1 సంవత్సరం బ్రాడ్గా ప్రోగ్రాంలు తయారు చేస్తాం. మహానాడు వరకు ఒక ఇది పెట్టుకుందాం. మనకు మార్చి 29 ఏ విధంగా చేయాలి, మహానాడు ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత మహానాడు వరకు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలో మనం పెట్టుకుని ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ అందరికీ